నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇండియా మయన్మార్ సరిహద్దుల్లో తిరుగుబాటుదారుల శిబిరాలపై నిర్వహించిన అనూహ్యమైన డ్రోన్ దాడులు ఈశాన్య భద్రతా రాజకీయాల్లో సంచలనం రేపాయి. అసోం విభజన డిమాండ్ చేస్తూ మావోయిస్టు శైలిలో పోరాటం సాగిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ ULFA పై ఈ దాడుల్లో టాప్ కమాండర్లు మరణించారు. ఇది తీవ్రమైన దెబ్బగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దాడుల వెనుక భారత సైన్యం ఉందా లేక ఇది అంతర్గత ఘర్షణల ఫలితమా అనే అనుమానాలకు సమాధానాలు మాత్రం లభించడం లేదు. ISI, చైనా మద్దతుతో సాగుతున్న ఈ గ్రూపులు కలిసి పనిచేయడంతో ఇండియా వీటిపై తీవ్ర చర్యలకు సిద్ధమవుతోంది. నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ ULFA ముగ్గురు అగ్రనాయకులు మయన్మార్లో భారత సైన్యం డ్రోన్ దాడుల్లో హతమయ్యారంటోంది. పరేష్ బారువా నేతృత్వంలోని నిషేధిత గ్రూప్ సభ్యులు మయన్మార్లోని తూర్పు ప్రధాన కార్యాలయాన్ని సైన్యం డ్రోన్లతో పేల్చేసిందని చెబుతోంది. ఇక నాగాలాండ్లోని లాంగ్వా సమీపంలోని మయన్మార్ సరిహద్దు నుండి అరుణాచల్ ప్రదేశ్లోని పాంగ్సాయ్ పాస్ వరకు పలు శిబిరాలపై దాడుల్లో లెఫ్టినెంట్ జనరల్ నయన్ మేధి అలియాస్ నయన్ అసోం మరణించారని పేర్కొంది. మయన్మార్లోని నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ ULFA ప్రధాన కార్యాలయంపై డ్రోన్ దాడులు చేయలేదని భారత సైన్యం తేల్చి చెప్పింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. సార్, నా వాయిస్ వినబడుతుంది? కోటేశ్వరరావు గారు, ఈ సర్జికల్ స్ట్రైక్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అసలు ఈ ULFA శిబిరాలపై భారత ఆర్మీ దాడి చేసిందా నిజంగానే? ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలన్నింటినీ చూస్తే వచ్చే ఏడాది అస్సాంలో జరగనున్నటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీకి లబ్ధి కలిగించేందుకు లేదా బీజేపీకి ఒక ప్రచార అస్త్రంగా ఇచ్చేందుకు ఈ దాడి జరిపించారు అనేటువంటిది వస్తున్నటువంటి వార్తల సారాంశం. ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి, అలాంటి అభిప్రాయాలు కలుగుతున్నాయంటే అనేక సందర్భాల్లో బీజేపీకి లబ్ధి కల్పించేందుకు ఇలాంటి ఎత్తుగడల్ని అనుసరించడం గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే అనేటువంటిది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు అంటే ఈ ULFA అనేటువంటి బృందం దాని యొక్క బలాబలాల గురించి కానీ లేకపోతే దాని సత్తా గురించి కానీ గతంలో ఇటీవల కాలంలో మనకి ఎప్పుడు వార్తలు అయితే రాలేదు. అసలు ఈ ULFAలో అనేక ముఠాలు గతంలోనే చీడిపోయి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని జనజీవన స్రవంతిలో కలవడం, లేకపోయేట్లయితే మౌనంగా ఉండిపోవడం అనేటువంటిది అనేక మంది చేశారు. అటువంటి ఒప్పందానికి రాని లేదా ఒప్పందాన్ని వ్యతిరేకించేటువంటి బృందం ఇది ఇండిపెండెన్స్ అనేటువంటిది చెప్తున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారిని అడిగితే అబ్బాయి ఇది అస్సాం పోలీసులకి ఏమీ సంబంధం లేదు, ఒకవేళ ఏదైనా జరిగితే మిలిటరీ మాకు తెలియజేస్తుంది, ఆ విధంగా మాకేమీ తెలియజేయలేదని చెప్పేసి ఆయన అమాయకత్వాన్ని నటిస్తున్నాడు అనేది ఒకటి. రెండోది, మిలిటరీ PRO అస్సాంలో ఉన్నటువంటి మిలిటరీ PRO చేసినటువంటి ప్రకటన ప్రకారం అసలు దాని గురించి మేము ఎలాంటి చర్య తీసుకోలేదు, మేము ఎలాంటి దాడులు జరపలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే మరి ఎవరు డ్రోన్లను ప్రయోగించారు అనేటువంటిది ప్రశ్న. పోనీ ముందు ఇంట్రోలో మీరు అన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళు చంపుకున్నారా అని అనుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ ఇటువంటి తీవ్రవాద లేదా ఉగ్రవాద సంస్థల మధ్య విభేదాలతోటి విడిపోయినటువంటి ఉదంతాలే తప్ప ఈ విధమైన పరస్పరం చంపేసుకున్నటువంటి ఉదంతాలు దాదాపుగా లేవని చెప్పొచ్చు. ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే అదైతే నా దృష్టికి అయితే రాలేదు. అందువలన ఆ కథనానికి అంత బలమైనటువంటి కారణంగా కనిపించట్లేదు అనేది నా అభిప్రాయం. అంటే మీరన్నట్టుగా బీజేపీకి ఒక అస్త్రం దొరికేలాగా చేయబడింది అని చెప్తున్నారు. కానీ మరి మన భారత సైన్యం మాత్రం ఈ దాడులు మేము చేయలేదు అని చెప్తూ ఉన్నారు కదా. సో ఈ కాంట్రడిక్టరీ ఎలా చూడాలంటారు?
ఇప్పుడు వాళ్ళు ఉన్నది మయన్మార్లో. మరి మయన్మార్ మిలిటరీ అయినా కానీ ఇదిగో మేము వీళ్ళు ఇక్కడ మా దేశంలో దుకాణం తెరిచి అవాంఛనీయమైనటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారు, లేదా మాతో మిత్ర దేశంగా ఉన్నటువంటి భారత్కు వ్యతిరేకంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి, అందుకని మేము వాళ్ళ మీద దాడి చేశాము అని చెప్పేసి వాళ్ళైనా ప్రకటించాలి. మరి మయన్మార్ కూడా ఇంతవరకు అలాంటి ప్రకటన ఏమీ చేయలేదనేటువంటిది మనకు తెలిసింది. గతంలో బహుశా 4-5 సంవత్సరాల నాడు మయన్మార్ మిలిటరీ అదేవిధంగా మన దేశానికి చెందినటువంటి మిలిటరీ సమన్వయం చేసుకొని ఇదే సంస్థలు లేదా ఇంకొక వేరే ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేసినటువంటి చరిత్ర గతంలో ఉన్నది. హిమంత్ శర్మ కూడా అదే చెప్తున్నాడు. గతంలో అలాంటిది జరిగినప్పుడు మేము చెప్పాము, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నాడు. మరి ఎవరు చేశారు, డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటిది ప్రశ్న. ఒకవేళ పరస్పరం ఆ బృందంలో ఉన్నటువంటి ముఠాల వాళ్ళే అది కనుక చేసేట్లయితే మరి వాళ్ళకి డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. అందుకని ఈ పొంతన తర్కానికి నిలవనటువంటి అంశాలు వార్తలుగా వచ్చాయి అనేది మనకు కనిపిస్తాం. అంటే తాజా పరిణామం భారత్ మయన్మార్ సంబంధాలపై ఏమైనా ప్రభావం పడుతుందంటారా? భారత్ మయన్మార్ సంబంధాల ప్రభావం అనేటువంటిది మనం చూడాల్సిందే. ఎందుకు అంటే గతంలో ఈ అల్ఫా తీవ్రవాదులకి ఒకప్పుడు భూటాన్ ఒక కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత బంగ్లాదేశ్ మరొక ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉండేది. అక్కడికి వెళ్ళి సరిహద్దులు దాటి అక్కడ శిక్షణలు పొందటం, దాడులు చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి కేంద్రంగా బంగ్లాదేశ్ ఉండేది. అయితే బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆమెకు మన దేశానికి ఉన్నటువంటి సంబంధాల రీత్యా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళందరినీ కూడా చాలా మందిని తరిమివేశారు. అదేవిధంగా భూటాన్ నుంచి కూడా తరిమివేసిన తర్వాత వాళ్ళు మయన్మార్ లో ఉన్నటువంటి కొద్దిమంది అయినా మయన్మార్ లో స్థిరపడ్డారు. ఆ స్థిరపడినటువంటి వాళ్ళని అప్పగించమని కానీ లేకపోతే వాళ్ళ సంగతి ఏమిటని కానీ ఇటీవల కాలంలో మన ప్రభుత్వం మయన్మార్ ని డిమాండ్ చేసినట్టు కానీ లేదా వాళ్ళు తిరస్కరించినట్టు కానీ అంగీకరించినట్టు కానీ ఎక్కడ పెద్ద వార్తలు ఏమీ లేవు. అందువల్ల ఇప్పుడు ఆకస్మికంగా సడన్ గా ఎందుకు ఈ పరిణామం జరిగింది అనేటువంటిది ప్రశ్న. అందుకని ఎటు తిప్పి ఎటు చూసినా గానీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీకి ఒక ప్రచారాస్త్రంగా ఇచ్చేందుకే ఇది చేశారు. అయితే డినై చేస్తున్నారు, మేము మా ప్రమేయం ఏమీ లేదని చెప్తున్నారు అనేది కనిపిస్తాం. అంటే ఈ దాడులు ఈ అల్ఫా ఐకి ఎంత మేరకు నష్టం వాటిల్లింది అని చెప్పొచ్చు అంటారు? అంటే వాళ్ళకు ఉన్నటువంటి తిరుగుబాటుదారుల శక్తి ఎంత అంటారు? అసలు వాళ్ళు తిరుగుబాటుదారులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎప్పుడు ఇంతవరకు ఇటీవల కాలంలో గడిచినటువంటి 10 సంవత్సరాలు కానీ లేదా అంతకుముందు అంటే బంగ్లాదేశ్ నుంచి భూటాన్ నుంచి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి నాకు తెలిసినంత వరకు 2009-10 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్కడ క్యాంపుల్ని ఖాళీ చేయించారు. ఆ ఖాళీ చేయించినటువంటి క్రమంలో వాళ్ళు మయన్మారు వెళ్ళిపోయారు. అనేక మంది ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ అస్సాంలో రాజకీయాల్లో పాల్గొనడం లేకపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరికొన్ని మిలిటెంట్ బృందాలు కూడా ఆ సంస్థల్లో చీలికలు ఏర్పడి ఆ విధమైనటువంటి ప్రభుత్వాలతో ఒప్పందం చేస్తున్నవి కొన్ని, ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నవి కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఆ విధంగా ఒప్పందానికి దూరంగా ఉండి ఇప్పటికీ ఆయుధాలతోటి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పడిపోయిందని, వాళ్ళ ఉనికి కోసం అప్పుడప్పుడు దాడులు చేయడం తప్ప వాళ్ళు ఏమీ చేయగలిగినటువంటి స్థితి లేదనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు. దానికి అనుగుణంగానే ఇటీవల కాలంలో పెద్దగా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కానీ అటు నాగాలాండ్ వైపు నుంచి కానీ లేదా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు లేదా మణిపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి మైతీలకు కూడా ఇటువంటి ఉగ్రవాద సంస్థలతో మయన్మార్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనేటువంటిది కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో వాళ్ళు జరిపినటువంటి దాడులు పెద్దగా లేవు, వాటి ఉదంతాల కదలికలు కూడా పెద్దగా లేవు అనేది చెప్తుంది.
అంటే ఈ ఉల్ఫాయికి కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ కావచ్చు, నాగా తిరుగుబాటుదారులు కావచ్చు, అలాగే పాక్ ఐఎస్ఐతో కూడా సంబంధాలు ఉన్నాయి. అంటే వీళ్ళది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి రిలేషన్స్ గా అంటూ ఉన్నారు కదా. సో మరి ఈశాన్య ప్రాంతంలో దీనివల్ల ఇంకా ఈ ఉగ్రవాద చర్యలు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఇప్పటి వరకు, మొన్నటి వరకు, ఏడాది క్రితం వరకు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఉంది కనుక, షేక్ హసీనా ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ లేకపోతే ఐఎస్ఐ ఏజెంట్లకు కానీ బంగ్లాదేశ్ లో కూడా పెద్ద స్థానం ఏమీ లేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము లేదా ఆమెను వ్యతిరేకించేటువంటి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఇటువంటివన్నీ కూడా భారత్ వ్యతిరేకమైనటువంటి శక్తులకి ఆశ్రయం కలిగించేటువంటివి అనేది గతంలో వాటి తీరుతెన్నులు చూసినప్పుడు మనకి స్పష్టమైంది. అందువల్ల ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం కావచ్చు లేదా దానికి మద్దతుగా ఉన్నటువంటి అవామీ లీగ్ని వ్యతిరేకించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కావచ్చు, మరి ఇప్పుడు భారత్ కు వ్యతిరేకంగా ఇలాంటి వాళ్ళనందరినీ కూడా మరొకసారి పోగేసి ఏమైనా చర్యలు చేపడతాయా లేదా అనేటువంటిది మనం ఇంకా చూడాల్సింది. అయితే చేపట్టవు అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉదంతాలు పరిణామాల నేపథ్యంలో అందుకు అవకాశం కూడా ఉంది అని మాత్రం చెప్పొచ్చు. అయితే ఎందుకు ఈ సంస్థ ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావట్లేదు, వ్యతిరేకిస్తోంది? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజన్ ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు లేదా తీవ్రవాద సంస్థలలో ఇప్పుడు ఈ ప్రత్యేక అస్సాం ప్రత్యేక దేశం కావాలని కదా వీళ్ళు కోరుతున్నది. ప్రత్యేక అస్సాం దేశం అనేటువంటిది సాధ్యం కాదనేటువంటిది ఇప్పటికే అర్థమైపోయింది. ఆ విధంగా అర్థమైపోయిన తర్వాత వీలు కానీ లేదా ఆచరణ సాధ్యం కానీ డిమాండ్తో మనం పోరాడి మన ప్రాణాలు తీసుకోవడం ఎందుకు, లేదా మనం విలువైనటువంటి జీవితాలని నాశనం చేసుకోవడం ఎందుకు అనేటువంటిది కొంతమందిలో రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు. రెండవది, ఇటువంటి సంస్థలని కొనసాగించడం ద్వారా వీళ్ళు చేసేటువంటి అక్రమ కార్యకలాపాలు కావచ్చు లేదా దందాలతోటి ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి ఉదంతాలు కూడా ఇలాంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా అనేక ఉన్నాయి. బహుశా అలాంటి గ్యాంగ్ కూడా దీనిలో ఈ విధమైనటువంటి అవుట్ఫిట్ ని కొనసాగిస్తూ దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కూడా ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఎందుకు అంటే భారత్ వ్యతిరేకమైనటువంటి శక్తులు ఏమైనా ఉండేట్లయితే, దేశాలు కానీ ఏమైనా ఉండేట్లయితే అటువంటి వాటి నుంచి కూడా నిధుల రూపంలో లేదా ఇతరతర లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తుండొచ్చు. దాన్ని మనమేమి తోసిపుచ్చలేదు. అందుకని అటువంటి యాక్టివిటీస్ లో వీళ్ళంతా ఉన్నారా అనేది చూడాల్సింది. దాని మీద మరి కేంద్ర ప్రభుత్వమే దృష్టి సారించి అలాంటివి ఏమైనా సంబంధాలు ఉండేట్లయితే బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉన్నది. అలాగే ఈ అస్సోం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి బార్డర్ లో ఉన్న ప్రజల భద్రతకు సంబంధించి ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ఈ ఘటన ఏమైనా వాళ్ళపైన ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు లేకపోతే తిరుగుబాటు బృందాలు జరిపినటువంటి విచ్ఛిన్న వేర్పాటువాద చర్యలు మొత్తంగా గమనించినప్పుడు ఎక్కడన్నా సామాన్య ప్రజల మీద అంటే తెగల మధ్య ఉన్నటువంటి విభేదాలని రెచ్చగొట్టడానికి సామాన్య ప్రజల మీద దాడులు చేసి ఉండొచ్చు. కానీ మొత్తం మీద చూసినప్పుడు ఇవి మిలిటరీ లేదా పారామిలిటరీ పోలీసుల మీద జరిపినటువంటి దాడులే ఎక్కువగా ఉన్నాయి గతంలో. అందువలన సామాన్య ప్రజలకి ఇప్పుడు ఇటువంటి బృందాల వలన ఏదో తక్షణమే ఏదో ప్రమాదం వచ్చింది అనేందుకు ఎక్కడ ఎలాంటి ఆధారాలు కూడా ఏమి లేవు అనేది మనకి కనిపిస్తా ఉంది. అయితే మనం మణిపూర్ గురించి మనం 2 సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నాం. ఆ మణిపూర్ లో ఉన్నటువంటి విభేదం ఏంటో కూడా మనకు తెలిసిందే. 60-40గా ఉన్నటువంటి మేతేలు అదేవిధంగా గిరిజనుల మధ్య తలెత్తినటువంటి పరస్పర అపనమ్మకంతో మిలిటెంట్ గ్రూప్స్ ఇటీవల కాలంలో 2 వైపులా అటు మేతేల వైపు ఇటు కుకీల నాగాల వైపు కూడా మిలిటెంట్ గ్రూప్స్ బలపడినట్టుగా కనిపిస్తాం. అందుకనే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ జరిగినటువంటి ఉదంతాల్లో సామాన్యులు బలయ్యారనేది మనందరికీ తెలిసినటువంటి. కానీ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఆల్ఫా కావచ్చు లేదా నాగాలాండ్ సోషలిస్ట్ కౌన్సిల్ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కడ ప్రజల మీద
సామాన్య పౌరుల మీద దాడి చేసినట్టు ఉదంతాలు ఇటీవల కాలం అయితే లేవు. అందువల్ల ఇప్పుడు అలాంటి ప్రమాదం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కనుక భవిష్యత్తులో జరిగే దాని గురించి మనం చెప్పలేము. యా, అయితే రీసెంట్ గా జరిగినటువంటి దాడులు జరిగిన తీరు చూస్తూ ఉంటే ఈ ఈశాన్య తిరుగుబాటు సంస్థలను నిర్మూలించేందుకు భారత్ వ్యూహం మార్చినట్టుగా ఏమైనా అనిపిస్తుందా సార్ మీకు? భారత్ వ్యూహం అనే దానికి వచ్చేసరికి ఇప్పుడు కగార్ పేరుతోటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మొత్తం నక్సలైట్స్ ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి నాటికని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీంతో పాటు అంటే దాని గురించి ఈశాన్య రాష్ట్రాల్లో అలాంటి కార్యక్రమాల గురించి మరి అమిత్ షా గారు ఎప్పుడు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎక్కడన్నా ఇంకా చిన్న చిత్తగా ఇట్లాంటి గ్రూపులు ఉంటే దీంతో పాటు వాటిని కూడా లేపేస్తే మొత్తం దేశం అంతా ప్రశాంతంగా ఉంటుంది, మేము దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాము అని వచ్చే ఎన్నికల నాటికైనా చెప్పుకోవడానికి ఏదైనా ఒక అవకాశాన్ని ఒక పాయింట్ ని చేసుకోవడానికి ఏమన్నా చూస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాల్సింది. కొంతమంది ఈ విధమైనటువంటి కోణం నుంచి కూడా వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కగారులో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి చిన్న చితక ఇటువంటి బృందాలను కూడా లేపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ముందే అనుకున్నట్టుగా అఫీషియల్ గా మేము అలాంటి పనులు చేయలేదు అని చెప్పేసి మన మిలిటరీ అదేవిధంగా అస్సాం పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ దాడులకు ఖచ్చితంగా మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఈ ఉల్ఫా ఐ ప్రకటించింది. అంటే ఈశాన్యంలో ముందు ముందు ఇంకా భద్రతకు సంబంధించినటువంటి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారా? ముందు ముందు ఇంకా దాడులు పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారా? తప్పకుండా. ఎందుకు అంటే వీళ్ళ బలవంతో ఇప్పటికీ మన ప్రభుత్వం దగ్గర బహుశా పోలీసు యంత్రాంగం దగ్గర మిలిటరీ గూఢచార యంత్రాంగం దగ్గర ఒక అంచనా ఉండి ఉంటుంది, బయటికి వెల్లడించకపోయినా ఒక అంచనా ఉండి ఉంటుంది. అందుకని ఈ పరిణామాలు జరిగిన తర్వాత సరిహద్దుల్లో భద్రతని ముఖ్యంగా సరిహద్దు దాటి మయన్మార్ వైపు నుంచి ఇటు వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అటువంటి అక్రమంగా చొరబాటుదారులు వాళ్ళు సామాన్యుల లేకపోతే ఈ విధమైనటువంటి ఉగ్రవాదులకు చెందినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమున్నాయి, ఎలాంటి ఆయుధాలతో వాళ్ళు సంచరిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా డెఫినెట్ గా సరిహద్దుల్లో ఉన్నటువంటి భద్రతా దళాలు. ఎందుకంటే మనకి మయన్మార్ తో దాదాపు 1650 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం. అందువల్ల అంత విస్తారమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు మరి ఎక్కడి నుంచి అయినా ఏ వైపు నుంచి అయినా కానీ ప్రవేశించి కొన్ని దుశ్చర్యలకి పాల్పడితే అప్పుడు పరిస్థితి ఏమిటనేటువంటిది కూడా చూడాలి. రెండోది పహల్గామ్ లో భద్రతా వైఫల్యం లేకపోతే అసలు భద్రతను పట్టించుకున్నటువంటి తీరుతెన్నులు చూసిన తర్వాత అలాంటి అవకాశాన్ని మరి ఎవరైనా, ఎందుకంటే పాల్గొనేటువంటి వాళ్ళు 10 మంది అయినా 20 మంది అయినా పెద్ద సంఖ్య అక్కర్లా. మనం చూసాం కదా పహల్గామ్ లో ఎంతమంది కాల్చారు అంటే 2-3 కాల్చారు. అది మొత్తం ప్రపంచవ్యాప్తమైనటువంటి సంఘటనగా మారింది. అందువల్ల ఎంతమంది ఉన్నారని కాకుండా వాళ్ళు చేసేటువంటి తీవ్రత ప్రమాదం హాని ఎంత ఉంటుందనే దాన్ని బట్టి మనం చూడాలి. అందుకని సరిహద్దుల్లో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. శత్రువు పెద్దవాడ చిన్నవాడ అని చూడటం కాకుండా చెప్పారు కదా మన పెద్దలు, చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలని, ఆ విధంగా చర్యలు తీసుకోవాలనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్.